నమస్తే, వెల్కమ్ టు 10 Max. మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాల విషయంలో ఎలా ఉన్నా ఇకపై కంట్రోల్ అంతా తనదే అంటున్నారు రాజమౌళి. సింగిల్ లైన్లో చెప్పాలంటే తన మాటే శాసనం అనేస్తున్నారు. తను చెప్పింది బ్లైండ్ గా ఫాలో అవటం తప్ప సూపర్ స్టార్ కి మరో ఆప్షన్ లేదంటున్నారు జక్కన్న. అప్డేట్స్ విషయంలో మహేష్ అభిమానుల్ని ఇన్నాళ్లుగా ఊరించిన రాజమౌళి ఫైనల్లీ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చారు. సినిమా టైటిల్ వారణాసి దగ్గర నుంచి రుద్రగా మహేష్ బాబు ఫస్ట్ లుక్, క్యారెక్టరైజేషన్ తో పాటు మూవీ బ్యాక్ డ్రాప్ పై హింట్ ఇస్తూ ఫస్ట్ రివీల్ ఈవెంట్ లో అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. అయితే జక్కన్న ఇచ్చిన ఈ అప్డేట్స్ కంటే ఈవెంట్ లో మహేష్ బాబు సరికొత్తగా కనిపించడం అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. తనలోని ఈ మార్పుకి కారణం రాజమౌళిని అంటూ స్పీచ్ లో క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు. నాలా నేనుంటా, నచ్చింది చేస్తుంటా అనే ఆప్షన్ ని మహేష్ బాబుకి కంప్లీట్ గా దూరం చేసేశారు రాజమౌళి. నన్ను నాలా ఉండనివ్వండి అంటూ మహేష్ ఎంత రిక్వెస్ట్ చేసినా నో మోర్ చాయిస్ అంటున్నారు. సినిమా పట్టాలెక్కిన మొదట్లో సూపర్ స్టార్ పాస్పోర్ట్ లాగేసుకుని మహేష్ తో జిమ్ లో వర్కౌట్స్ చేయించిన రాజమౌళి ఇకపై కూడా తను చెప్పినట్లే నడుచుకోవాలని ఆర్డర్ వేస్తున్నారు. టైటిల్ రివీల్ ఈవెంట్ కు తనకు నచ్చిన అవుట్ ఫిట్ లో వస్తాను అని చెప్పినా వినలేదు అని, స్టేజ్ పైకి ఎంట్రీ కూడా అంతా జక్కన్న మాస్టర్ ప్లాన్ లో భాగమని చెప్పారు మహేష్. రాజమౌళితో తాను చేస్తున్న వారణాసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు మహేష్ బాబు. పౌరాణిక పాత్రలు చేస్తే చూడాలని తన తండ్రి కృష్ణ కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోందని, ఇక ముందు సినిమాకి సంబంధించి ఎన్నో ఈవెంట్స్ ఉంటాయన్నారు. జస్ట్ టైటిల్ లాంచ్ ఈవెంట్ ని ఈ రేంజ్ లో ప్లాన్ చేసిన రాజమౌళి ఇక ముందు జరిగే ఈవెంట్ లో తనని షర్ట్లెస్ తో కూడా రప్పించేలా ఉన్నారు అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. ఈవెంట్ లో మహేష్ స్పీచ్ లో ప్రతి మాట, అపీరెన్స్ అంతా కొత్తగా కనిపించడంతో సూపర్ స్టార్ ని రాజమౌళి బాగా మార్చేశారు అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. అసలేంటి మాకి కన్ఫ్యూజన్ అంటున్నారు ప్రభాస్ అభిమానులు. రాజాసాబ్ విడుదల సంక్రాంతికే అని మేకర్స్ చెప్తున్నా లేదు, సినిమా వాయిదా తప్పదంటూ రూమర్స్ మాత్రం ఆగటం లేదు. దీంతో నిజంగానే మూవీ పోస్ట్ పోన్ కాబోతోందా, అందుకనే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయకుండా టీం డిలే చేస్తుందా అని డైలమా క్రియేట్ అవుతోంది. రాజాసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడొస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తోంది మూవీ పోస్ట్ పోన్ అనే రూమర్. డిసెంబర్ నుంచి తప్పుకుని జనవరికి షిఫ్ట్ అయిన ప్రభాస్ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్సెస్ తక్కువే అనే న్యూస్ వైరల్ అవుతోంది. అందుకనే రాజాసాబ్ మేకర్స్ ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇవ్వకుండా డిలే చేస్తున్నారని ప్రచారం చేస్తూ ఉండడంతో నిజంగానే వాయిదా పడే అవకాశం ఉందా అని డిసప్పాయింట్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. రాజాసాబ్ సినిమా వాయిదా అంటూ రూమర్స్ స్ప్రెడ్ కావడానికి మేకర్స్ చేస్తున్న డిలే మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. ఫస్ట్ సాంగ్ విషయంలో అదిగో ఇదిగో అంటున్నారే కానీ పాట ఎప్పుడొచ్చేది మాత్రం ఖచ్చితంగా చెప్పడం లేదు. ప్రభాస్ బర్త్డేకే వస్తుంది అన్నారు, జస్ట్ పోస్టర్తో సరిపెట్టారు. ఆ తర్వాత ఈ నెల 7నే రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తామని నిర్మాత స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సినిమాకి సంబంధించిన ఫస్ట్ ప్రొడక్షన్ పనులు హెవీగా పెండింగ్ ఉన్న కారణంతోనే మూవీ అప్డేట్స్ డిలే చేస్తున్నారని అంటున్నారు జనాలు. రాజాసాబ్ రిలీజ్ పై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ ఇలా ఉంటే, నిర్మాత మాత్రం సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని రీసెంట్ గా స్పెషల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్ పై వస్తున్న రూమర్స్ లో నిజం లేదన్నారు. జనవరి 9నే రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరి ఓవైపు నిర్మాత రాజాసాబ్ సినిమా రిలీజ్ పై ఇంతలా క్లారిటీ ఇచ్చినా రూమర్స్ వస్తూ ఉండడంతో డిసప్పాయింట్ అవుతున్నారు అభిమానులు. వచ్చే సంవత్సరం తనకి ఎంతో స్పెషల్ అంటున్నారు సాయి దుర్గతేజ్. పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు రిలీజ్ ఉంది కదా, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ అవ్వటం మామూలే అంటారా? అయితే ఈ మెగా మేనల్లుడు ఎక్సైట్మెంట్ కేవలం సినిమాల విషయంలో మాత్రమే అనుకుంటే పొరపాటే. మరి సినిమాకి మించి స్పెషల్ అనేలా సాయి దుర్గతేజ్ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? నిన్నటి వరకు సోలో బ్రత్కే సో బెటర్ అంటూ యాంథమ్ పాడిన సాయిధరం తేజ్ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. కొంతకాలంగా తన మ్యారేజ్ పై సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేశారు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో మెగా మేనల్లుడికి నెక్స్ట్ ఇయర్ నిజంగానే స్పెషల్ అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు సంబరాల ఏటిగట్టు సినిమాతో మరో హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సాయి ధరం తేజ్ నుంచి వస్తోన్న సినిమా సంబరాల ఏటిగట్టు.
రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీకి రీసెంట్ గా విడుదలైన మూవీ గ్లింప్స్ ఎండ్ కార్డ్ వేసింది. బాలీగా పవర్ఫుల్ లుక్ లో సాయిధరం తేజ్ మేకోవర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. లాంగ్ బియర్డ్ అండ్ సిక్స్ ప్యాక్ అవతార్ లో సరికొత్తగా కనిపించిన సాయిధరం తేజ్ అసుర సంధ్య వేళ మొదలైంది రాక్షసుల ఆగమనం డైలాగ్ తో సంబరాల ఏటిగట్టు సినిమాపై అంచనాలు పెంచేశారు. సంబరాల ఏటిగట్టు సినిమాతో సాయిధరం తేజ్ మంచి సక్సెస్ అందుకోవడం పక్కా అంటున్నారు మెగా అభిమానులు. నిజానికి సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. అంతేకాదు బడ్జెట్ పరంగానూ కొన్ని సమస్యలు ఫేస్ చేసింది. అంతేకాదు సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడి సంబరాల ఏటిగట్టు సినిమా వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతోందనే న్యూస్తో పాటు తన పెళ్లిపై కూడా స్పందించారు సాయిధరం తేజ్. ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్టు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకముందే ఎవరితో సినిమా చేస్తున్నారు అనే దానిపై న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ ఇంతలా మాట్లాడుకునేలా చేస్తోన్న ఆ క్రేజీ రూమర్స్ ఏంటి? రవితేజ, సమంత హీరోయిన్ గా సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సమంతతో మజ్లీ, ఖుషీ సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మంత్ ఎండింగ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. అయితే ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం జరుగుతున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని పూర్తి చేసే పనిలో ఉంటే మా ఇంటి బంగారం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు సమంత. ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ అవుతున్న మరో రూమర్ ప్రభాస్ ప్రేమ్ రక్షిత్ది. వరుస పాన్ ఇండియా సినిమాలని లైనప్ లో ఉంచుకున్న ప్రభాస్ త్వరలోనే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు యానిమేషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, యువి క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ రూమర్స్ లానే చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కే మెగా 158 సినిమా విషయంలోనూ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తమిళ హీరో కార్తీ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందని, ఇందుకోసం కార్తీకి భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు టాక్. అయితే తమిళంలో హీరో కార్తీ తీసుకుంటోన్న పారితోషికానికి ఇది రెట్టింపు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి మేకర్స్ ఎలాంటి హింట్ ఇవ్వకున్నా ఈ రూమర్స్ ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియక వీటిపై క్లారిటీ కావాలి అంటున్నారు అభిమానులు. అఖండ 2 నుంచి సెకండ్ సింగిల్ 60 మిలియన్ వ్యూస్ లోకి మీసాల పిల్ల. రషా టడానీ టాలీవుడ్ డెబ్యూ. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న అఖండ 2 ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఈ మంగళవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 60 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఘట్టమనేని వారసుడిగా టాలీవుడ్ లో డెబ్యూ ఇస్తోన్న జయకృష్ణకి జోడీగా రషా తడానీ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. RX100 సినిమా తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఈ మంగళవారం రివీల్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా విడుదలైన బ్రేకప్ సాంగ్ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. రాజ్ తరుణ్ అప్కమింగ్ మూవీ పాంచ్ మినార్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తుంది. మా రాముడు అందరివాడు సినిమా టీజర్ అండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అనుమల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాని కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తోన్న రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రియలిస్టిక్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తోన్న రివాల్వర్ రీటా మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సునీల్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న మఫ్టీ పోలీస్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో
తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్ ప్లే చేసిన పీరియాడికల్ వార్ మూవీ ఏక్ సో బీస్ బహదూర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మేజర్ శైతాన్ సింగ్ బాటి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.